పౌలు శీలను వారు ఫిలిపియన్ కారాగారంలో ఉన్నటువంటి సమయంలో అర్ధరాత్రి 12 గంటల సమయం, అందరూ నిద్ర ప్రారంభించిన సమయం, వారు ఇరువురు లేచి కూర్చొని సంఖ్యలు ఊపి వారు దేవుని పాడి ఆరాధించారు. కాలుకు సంఖ్యలు, చేతికి సంఖ్యలు, వారు లేవడానికి వీలు లేని పరిస్థితిలో చీకటిలో ఆ గదిలో ఉన్నప్పుడు వారి దేవునికి స్తోత్రం చెల్లించి ఆ సంఖ్యలు ఒక ప్రత్యేకమైన తాళములో వారు ఒక ఇన్స్ట్రుమెంట్కు మార్చారు. వారు పాడుతూ ఉన్నారు, బ్యూటిఫుల్ కంచర వాయించినట్లు. అలా వాయిస్తూ పాడుచున్న సమయంలో అందరూ లేచి కూర్చున్నారు. ఇంతకుముందు కొట్టుకొని తీసుకొచ్చి లోపల పడేసింది వీళ్ళనే కదా, ఏమని ఏడుస్తున్నారు? మనమందరం తిడుతూ ఉంటాం, బూతులు పలుకుతూ ఉంటాం, మనమందరం శపిస్తూ ఉంటాం, వీళ్ళేంటి పాటలు పాడుచున్నారు? వారు పాడుచూ ఉండగా చెరసాల పునాది కదిలింది. జైలర్ కూర్చున్న రూములో కూడా భూకంపం వచ్చింది. బేడములన్నీ తెరవబడినది, సంఖ్యలన్నీ ఊడింది. ఒక్క ఖైదీ కూడా పారిపోవాలనుకోలే. ఏదో విచిత్రమైన కార్యం జరుగుతున్నది అన్నా, ఏంటిది అని పరస్పరం ఒకరితోనొకరు చెబుతూ ఉన్నటువంటి సమయంలో జైలర్ తన కత్తి తీసుకున్నాడు. తలుపులు తీయబడి ఉన్నది, బేడములు తెరవబడి ఉన్నది, ఖైదీలందరూ పారిపోయారు. ఇక నేను బ్రతకడం వ్యర్థము అని కత్తి తీసుకున్నాడు స్వయం పొడిచి చావడానికి. పౌలు చెప్పారు వద్దు. పౌలుకి ఎట్లా తెలిసింది ఆయన కత్తి తీసుకున్నాడని? కడిగ చీకటిలో కారాగారంలో ఉన్న ఆ పౌలుకి ఎట్లా తెలిసింది? ఆ పరిశుద్ధాత్మ ఆయనకు బయలుపరిచాడు. నీకు ఏమి హాని కలుగజేయొద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాము. ఆ జైలర్ వచ్చి సాగిలపడి వారి ఎదుట పడి, సహోదరులారా నేనేమి చేయాలి? మీ సిచ్యువేషన్స్ దేవుడు మార్చబోచున్నాడు. దేవుడు అనుమతించని ఏ సిచ్యువేషన్ కూడా నీకు రాలేదు. దేవుడు అనుమతించిన ప్రాసెస్ గుండా వెలుచున్న విశ్వాసి, అరుదైనది నాకు మాత్రం సంభవించిందని అనుకోకు. నీవు దేవుని సన్నిధిలో సంతోషించు. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ పర్ఫెక్ట్ ఇన్ ఫెయిత్, ఇన్ ప్రేయర్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మీ విశ్వాస పరిమాణము పెరగాలని, ప్రార్థనా జీవితం మెరుగుపడాలని దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడు. ఈ వేదనల మధ్యలో దేవుని ప్రార్థన అలవాటు చేసుకో, దేవునితో సంభాషించడం అలవాటు చేసుకో. ఇదొక అద్భుతమైన ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు. టోటలీ అయోమయంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజులలో ఒక క్లారిటీ మన జీవితంలో రావాలి. దేవుని వాక్యంతో సమయం స్పెండ్ చేయడం ప్రారంభించాలి. మనం దేవుని మహిమపరచడం ప్రారంభించాలి. దేవుని వాక్యం చదవడం ప్రారంభించాలి. దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండడం ప్రారంభించాలి. ప్రార్థనకు ఎక్కువ సమయం. అబ్బో 6 గంటలకు లేచి ప్రార్థన చేయమంటారా? ఎంత కష్టం. కడుపు నొప్పి వస్తే 3 గంటలకు కూడా లేచి కూర్చొని ఏడుస్తారు. ఎడవరా? దేవుడు నొప్పి ఏమీ లేకుండా కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకో. నొప్పి రాక మునుపు దేవునికి వందనాలు తెలియపరచుకో. దేవునికి స్తోత్రం చేయి. నొప్పి వచ్చిన వారు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుకో. ఈ జీవితం దేవుని మహిమపరచడానికి ఇచ్చినటువంటిదే.